నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయానికి నిండు ప్రాణం బలైంది. ఇంధన శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పల్నాడు పర్యటనలో భాగంగా జాతీయ రహదారిపై జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని సింగయ్య అనే వృద్ధుడు మరణించగా మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైసీపీ నేతల నిర్లక్ష్యం వల్ల అహంకారం కారణంగానే సింగయ్య దుర్మరణం పాలయ్యారన్నారు. ప్రమాదంలో సింగయ్యకు గాయాలు కాగా వైసీపీ నేతలు ఎవరు వైద్యశాలకు తీసుకువెళ్లకుండా రోడ్డు ప్రక్కనే వదిలేశారని, కనీసం మానవత్వం మరచిన వైసీపీ నేతలు గాయాలు పాలైన వ్యక్తి వృద్ధుడనే కనికరం కూడా లేకుండా వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు అహంకారానికి నిదర్శనమని మంత్రి రవికుమార్ ప్రకటనలో మండిపడ్డారు. సకాలంలో సింగయ్యను వైద్యశాలకు తరలించి ఉంటే బ్రతికేవాడని, సింగయ్య మృతికి జగన్మోహన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, సానుభూతి కోసమే నేడు జగన్ పల్నాడు జిల్లాకు వచ్చాడని, నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకోవడానికి జగన్ కారణమని విమర్శించారు. మున్సిపాలిటీలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ సిబ్బందికి ప్రభుత్వ పథకాలు వర్తింపచేసే విధంగా ప్రభుత్వం చూడాలని, సమాన పనికి సమాన వేతనం లేక దీనికి తోడు తల్లికి వందనం లాంటి పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారని సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. అద్దంకి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కోరుతూ బుధవారం అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలని, ముఖ్యంగా పారిశుధ్య కార్మికులకు తల్లికి వందనం అమలు చేయాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు పారిశుధ్య కార్మికులకు కూడా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే లేబర్ కోడ్ బిల్లును రద్దు చేసి కార్మిక చట్టాలు అమలు చేయాలని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కార్మికులకి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అద్దంకి మున్సిపల్ ఆఫీస్ వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్మికులకి తరపున సిఐటియుగా మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రతిపక్షంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సూపర్ 6 పథకాల్లో అమలులో భాగంగా అవుట్సోర్సింగ్ కార్మికులకు, స్కీమ్ వర్కర్లకి సంక్షేమ పథకాలని పూర్తిగా అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయకుండా కార్మికులకి చాలని వేతనాలు 10,000, 15,000 ఇస్తూ ఉంటే ఆ వేతనాలని కార్మికుల లిస్టులో కాకుండా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులుగా కార్మికులను గుర్తించి వీళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలని రాకుండా చేయటం ఎంతవరకు సంబంధించం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కార్మికులకు రావాల్సినటువంటి హక్కులను రాకుండా మరో పక్క చేస్తూ ఉంటూ, రావాల్సినటువంటి సంక్షేమ పథకాలను కూడా అమలు చేయకుండా కార్మికులు పట్టగొట్టేటువంటి విధానం ఈ ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. ఇది రాబోయే కాలంలో కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి లేబర్ కోడ్ చట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరికన్నా ముందుగా అమలు చేసే భాగంగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉంది. అందుకని లేబర్ కోడ్ బిల్లును రద్దు చేయాలి, లేబర్ చట్టాలను అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాలను అమలు చేయకుండా చాలని వేతనాలతోటి పిల్లలను చదివించుకోవాలన్న హాస్పిటల్ ఖర్చులైనా, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతామని గత 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆదాయ పరిమితిని రూరల్ ప్రాంతంలో 10,000 ఆదాయం, టౌన్ ప్రాంతంలో 12,000 ఆదాయం లెక్కగట్టి ఈరోజు కార్మికులు పట్టగొట్టే విధంగా ఈ సంక్షేమ పథకాలను కూడా అమలు చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర కమిటీ యూనియన్ సిఐటి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి
123, 126 మున్సిపాలిటీలు ఈరోజు ధర్నా చేస్తామని చెప్పని తెలియపరుస్తున్నాము. అలాగే ఈరోజు మేము ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇచ్చినటువంటి తల్లికి వందనం అనే పథకం మున్సిపల్ కార్మికులకు వర్తింపజేయలేదని చెప్పని తెలియజేస్తున్నాము. అలాగే వివిధ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు కానీ ఇంజనీర్ కార్మికులు కనీసం 1,00,000 మంది పైగా ఉన్నారని చెప్పని వాళ్ళకి వర్తింపు చేయలేదని చెప్పని తెలియజేస్తున్నాము. అలాగే జీవో నెంబర్ 26 ప్రకారము ఈ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి ఇంజనీర్ కార్మికులకి వర్తింపు చేయాలని చెప్పని ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మున్సిపల్ ఇంజనీర్ కార్మికులకి జీవో నెంబర్ 36 ప్రకారము 21,000 మరియు 24,500 వేతనము ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాము. అలాగే లేదా 2012లో ఇచ్చినటువంటి జీవో నెంబర్ 7 ప్రకారము స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇచ్చినటువంటి ఈ పథకాలని మాకు అమలు చేయని పక్షంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల్ని మరియు ఇంజనీర్ కార్మికుల్ని పర్మిట్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇంజనీర్ కార్మికులకి రిస్క్ అలవెన్స్ అలాగే డిఏ బిల్లులు చెల్లించాలని చెప్పని ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాము. మా డిమాండ్ని వెంటనే పరిష్కరించాలని చెప్పని మేము తెలియపరుస్తున్నాము. కార్మికులకు ప్రభుత్వ రంగ సంక్షేమ పథకాలను అమలు చేయాలి. మున్సిపల్ కార్మికులకి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి. తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి. మున్సిపల్ కార్మికులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి. మున్సిపల్ కార్మికులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి. మున్సిపల్ కార్మికులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి. సంక్షేమ పథకాలను అమలు చేయాలి. మున్సిపల్ కార్మికులకి సంక్షేమ పథకాలను అమలు చేయాలి. సంక్షేమ పథకాలను నిలబెట్టుకోవాలి. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టి ఇచ్చిన మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాటను అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం పథకం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ అద్దంకి పట్టణంలోని రాజీవ్ కాలనీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి రవికుమార్, నారా లోకేష్ చిత్రపటాలకు తల్లికి వందనం పథకం లబ్ధిదారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాకాని అశోక్, పూర్ణ, కరీముల్లా తదితరులు కలిసి పాలాభిషేకం చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం క్రింద ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 13,000 రూపాయలు చొప్పున తల్లుల ఖాతాలో వేశారని మహిళలు హర్షం వ్యక్తం చేశారు. రాజీవ్ కాలనీ పోయినసారి అమ్మ పథకం అనేది ఒకరికే పడింది. ఈసారి తల్లి వందనంగా మా పిల్లలకి ముగ్గురికి పడ్డాయి. మా పిల్లలు కానీ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నారు. బట్టలు గొడ్లు అనేది మాకు బాగానే ఇస్తున్నారు. ఇచ్చినందుకు మీకు వందనాలు. పోయినసారి ప్రభుత్వంలో మాకు ఒకరికే అమ్మఒడి పడిందండి. మేము 4 అన్నదమ్ములం. ఈసారి ప్రభుత్వంలో మాకు తల్లికి వందనం కింద 4 డబ్బులు పడ్డాయండి. దానివల్ల చదువుకి చాలా ఉపయోగపడ్డాయండి. దానివల్ల మేము మా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నామండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మాకు తల్లికి వందనం ఇచ్చినందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. మన గౌరవనీయులైన సీఎం చంద్రబాబు గారికి ధన్యవాదాలు. మీరు ముందుకు రావాలా బాబాయ్, నువ్వు కొంచెం వెనక జరుగు. నువ్వు అక్కడవే ఆంటీ దగ్గర జరుగు. ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉన్నప్పుడే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని అద్దంకి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయజ్యోతి కుమారి అన్నారు. అద్దంకి మండలం తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం 5 మండలాల తహసీల్దార్లు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో పోలింగ్ బూతుల వివరాలపై చర్చించి
ఓటర్ల జాబితాలో డెత్ ఓటర్లపై ఆర్ఓ ఆరా తీసి ఎంఆర్ఓలకు పలు సూచనలు ఇచ్చారు. సిపిఐ పార్టీ సంతమాగులూరు మండలం 7వ మహాసభ ఈ నెల 19వ తేదీన జరగవలసి ఉండగా ఈ నెల 21వ తేదీన నిర్వహిస్తున్నారని పార్టీ నాయకులు ఈ విషయం గమనించాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ తెలిపారు. సంతమాగులూరు మండలంలోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఆవిర్భించి 100 సంవత్సరాలు అవుతుందని, పార్టీ స్థాపించినప్పటి నుంచి కష్టజీవుల కోసం, బడుగు బలహీన వర్గాల వారి కోసం, పేదల కోసం, దళితుల కోసం అనేక ఉద్యమాలు చేసి ఘనమైన చరిత్ర గల విప్లవ పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ పార్టీకి సంబంధించి 3 సంవత్సరాలకు ఒకసారి గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మహాసభలు ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించుకోవడం జరుగుతుందన్నారు. సంతమాగులూరు మండలంలో అగ్రహార భూములకు సంబంధించి సిపిఐ పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందని, అగ్రహార భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని సింగరకొండ డిమాండ్ చేశారు. అగ్రహార భూముల సమస్యల పరిష్కారం కోసం మంత్రి రవికుమార్ కృషి చేయాలని సింగరకొండ పేర్కొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆవిర్భవించి 100వ సంవత్సరం కావస్తుంది. 100 సంవత్సరాల నుంచి కష్టజీవుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేదవారి కోసం, మహిళల కోసం, దళితుల కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిన ఘనమైన చరిత్ర కలిగిన విప్లవకర రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. ఈ మహాసభ ఈ సిపిఐకి సంబంధించి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకుంటూ ఉంటుంది. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా మహాసభలు జరుపుకుంటూ గత 3 సంవత్సరాల్లో ఏవే కార్యక్రమాలు చేశారు, ఏ ఉద్యమాలు చేశారు, ఎటువంటి పోరాటాలు చేసి నెమరు వేసుకుంటూ భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేయాలి, భవిష్యత్తులో ఏ పోరాటాలు చేయాలని చెప్పి ఒక ప్రణాళికను రూపొందించుకోవడానికి కోసం, అదేవిధంగా అదే నాయకత్వాన్ని కొనసాగించడమా లేదంటే కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడమా ఈ మహాసభలోనే చర్చ జరుగుతుంది. ఈ కష్టజీవులు, రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రణాళిక రూపకల్పన చేసుకోవడం కూడా ఈ మహాసభలోనే జరుగుతుంది. ప్రధానంగా సంతమాగులూరు మండలంలో ఇక్కడ అగ్రహార భూములకు సంబంధించి అనేక దశాబ్దాలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించింది. దున్నేవాడికే భూమి కావాలని ఎవరైతే భూమి సాగు చేసుకుంటున్నారో రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, అనేక జమీందారులు పోయారు. అయినా కానీ ఇప్పుడు కూడా సాగు చేసుకున్న తండ్రి దగ్గర నుంచి సాగు చేసుకుంటున్న అగ్రహార భూముల రైతులకి వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇంతవరకు పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు. మన ఈ అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్కి సంబంధించి ఎమ్మెల్యే గారు 5సారి ఇక్కడ గెలవడం జరిగింది. 5 సార్లు గెలిచినా కానీ ఒక్క పీరియడ్ తప్పగా 4 సార్లు ఆయన అధికారంలో ఉన్నాడు కానీ కొమ్మాలపాడు ఈ సంతమాగులూరు మండలంలో అగ్రహార భూముల సమస్యల మీద ఎటువంటి పరిష్కారం చేయాల. కొమ్మాలపాడులో కానీ, ఏల్చూరులో కానీ ఈ మండలంలో తాగునీటికి ఇంకా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా కానీ తాగునీటి కోసం ఇక్కట్లు పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటన్నింటి మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భవిష్యత్తులో పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించడానికి ఈ మహాసభలు దోహదపడతాయని చెప్పి ఈ మహాసభలన్నిటి కూడా ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ మహాసభలను జయప్రదం చేయడం ద్వారా, అదేవిధంగా నియోజకవర్గ మహాసభలు, జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర మహాసభలు ఆగస్టు 23వ తారీఖున ఒంగోలు పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. నియోజకవర్గ మహాసభలు, జిల్లా మహాసభలు అద్దంకి పట్టణంలో బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత 2వ జిల్లా మహాసభ అద్దంకి పట్టణంలో జూలై 23వ తారీఖున జరగబోతా ఉంది. అద్దంకి మండలం పిప్పర్లవారిపాలెం గ్రామంలో బుధవారం సామాజిక తనిఖీ గ్రామసభను ఏర్పాటు చేయగా ఏపీఓ గాయత్రి, ఆడిట్ బృందం హాజరయ్యారు. ముందుగా 2024-25వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విప్పర్లవారిపాలెం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద చేసిన పనుల గురించి ఆడిట్ బృందం చదివి వినిపించారు. విప్పర్లవారిపాలెంలో సంవత్సరంలో 19 పనులు చేశారని, వాటి విలువ సుమారు 23,33,000 రూపాయలు అని ఆడిట్ బృందం చెప్పారు. చేసిన పనుల్లో లోపాలు ఉంటే 20వ తేదీన జరిగే సామాజిక తనిఖీలలో ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. సిబ్బంది కూడా ఉన్నారు. దాని గురించి మళ్ళీ
ముందుగా వచ్చేసి మనకు ఉపాధి పథకంలో సంవత్సర కాలంలో 19 పనులు చేశారనమాట. వీటికి సంబంధించి 23,38,631 రూపాయలు ఖర్చు చేశారు. అంటే కాలువలు, అదేవిధంగా చెక్కాలు పనులకు సంబంధించి, ఫార్మాట్ పనులకు సంబంధించి ఇవి 23,38,000 రూపాయలు అనేది ఖర్చు చేశారు. అదేవిధంగా పంచాయతీ రాజ్ అంటే సీసీ రోడ్డు, డ్రైన్ వేశారనమాట. వాటికి సంబంధించి కూడా 6,57,000 రూపాయలు అనేది ఖర్చు చేశారు. ఈ 2 డిపార్ట్మెంట్ల పైన తనిఖీ చేయడం జరిగింది. మన గ్రామంలో మొత్తం వచ్చేసి 216 కుటుంబాల వారు జాబ్ కార్డులు మంజూరైనాయి. అందులో వచ్చేసి 122 కుటుంబాల వారు ఉపాధి పనులు చేయడం జరిగింది. వారిలో వచ్చేసి 166 కుటుంబాల వారిని కలిసి విచారించడం జరిగింది. పనులు చేసి వేతనాలు తీసుకున్నామని తెలియజేశారు. ఒక 16 కుటుంబాల వారు తనిఖీ సమయంలో అందుబాటులో లేరట. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు పనులు పోవడం, లేదంటే వేరే ఊరికి వెళ్ళడం, అలా ఆ టైంలో లేకపోవడం వల్ల అందుబాటులో లేరు. అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న చైతన్య భద్రుల పాఠశాలలో బుధవారం విద్యార్థులకు శ్రీ విశ్వకర్మ సిద్ధ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 1 నుంచి 5వ తరగతి చదివే పిల్లలకు ఉచితంగా నోట్ పుస్తకాలు, పలకలు మరియు ఇతర వస్తువులు సిద్ధ సుబ్బారావు పంపిణీ చేశారు. ఇలాంటి పిల్లల మధ్య సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా నిర్వహించడం సంతోషంగా ఉందని సుబ్బారావు తెలిపారు. విశ్వకర్మ సేవా ట్రస్ట్, సిద్ధు సేవా ట్రస్ట్ వారు ముప్పారాణి గ్రామం చెందినటువంటి పెద్దలు, వ్యవస్థాపకుడు సిద్ధు గారు ఈ యొక్క భజన పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు తను ట్రస్ట్ తరఫున పిల్లలకి చక్కటి నోట్బుక్స్, పలకలు, పలపాలు, పెన్నులు అవన్నీ వారి ట్రస్ట్ సందర్భంగా పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో వ్యవస్థాపకుల అధ్యక్షులు విశ్వకర్మ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిని అభినందిస్తున్నాను. రాసుకున్నాయి అట్లా వరుసగా మన పిల్లలు బ్యాక్ చిన్న రమ్మన్నమా ఆ బ్యాచ్ చాలా రెండు తీసుకోం పద. ఓకే పద. Thank you.